సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు వచ్చారు? ఎందుకు ఈ ఆశ్రమంలోనే ఉంటున్నారు? ఎందుకని? కొడుకు కొట్టాడు, కోళ్ళ కొట్టింది. మిమ్మల్ని కొడుకు సత్య సాగు బతికితే బతుకుతాం అనుకుని ఇక్కడ వచ్చేసాను. ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? వాళ్ళు పునాది పోయారు. దేనికి కొట్టాడు? నేను కొట్టానంటే పనికి వెళ్తాడు కానీ కొట్టాడు. మిమ్మల్ని పని నాకేమో సాలి దడ వచ్చేసింది. ఈ వయసులో పని చేయలేదు. నిమ్మ వచ్చేసింది. రమేష్ హాస్పిటల్ వెళ్తే 1770 మందులు రాసిచ్చారు. నా దగ్గర డబ్బులు లేవు. అట్టాగే వెళ్ళి 2-3 రోజులు అట్టాగే సాలి దడ ఆవేస్తుంది. 1700 పెట్టి మందులు తెచ్చుకున్నాం. మందులు ఆడుకున్నాం. రెండు రేతుల్లో దగ్గు, సాలి దడ ఆవేశం, అసలు నిద్రలేదు. కొడుకు కోడలు కొట్టి చెయ్యాలి కొట్టారు. ఈ సైకి అంత అయితే మళ్ళీ అసలు మా నాన్న ఎక్కడ ఉన్నాడు ఏందనేది మళ్ళీ అసలు ఏమీ లేదు. సత్య సాగు బతికితే ఇప్పుడు మీ ఆశ్రమంలో ఉంటున్నాడు. నీ కొడుకు తెలియదా? నా కొడుకు తెలుసు. తెలుసునంటే రాడు రానన్నాడు. అక్కడే చచ్చిపోయినా నాకు ఇష్టమే, రానన్నాడు. సర్లేరా బాబు, నా సగం ఎందుకని అంత కఠినంగా తయారైంది? పనికి వెళ్ళలేదండి, నాకేం బాగా నిమ్మ వచ్చింది. ఎవరైనా కన్న తండ్రి వృద్ధాప్యంగా కొడుకులు చేసుకుంటారు పనికి పోవడం అని అలా ఉండకండి. అసలు అలాంటివంటే లోగడ తల్లిదండ్రులు మా అమ్మ మా నాన్న నేను చూసాను. నా దగ్గర చచ్చిపోతే నా కొడుకు ఏం చేసేది, నన్ను కొట్టి కోళ్ళ కొట్టి కోడలికి ఏమో మాట వచ్చింది. పనికి వెళ్తలేదు, నాకేం బాగా నిమ్మ వచ్చింది. మీరు పని చేసి వాళ్ళని చదవాలంటున్నా ఈ వయసులో? ఈ వయసులో. ఎంత ఉంటుంది మీ వయసు? వయసు 67 అండి. ఆయనకి ఎంత ఉంటుంది మీ కొడుకు? కొడుకు 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు ఎప్పుడేమో తిరిగి వస్తాడు, మిమ్మల్ని పని చేయమంటున్నాడు. పని చేయమని. ఏం పని చేస్తారు మీ కొడుకు? పెయింటింగ్. మనవరాళ్ళు ఏమైనా ఉన్నారా? 2 మనవరాళ్ళు అండి. మరి వాళ్ళతో నీకు బంధం ఎట్లుంది? వాళ్ళ తాత అంటలేరా? వాళ్ళు అంటలేదు. వాళ్ళు కాడ ఎరమించుకున్నారు. మా తాత చేసేస్తాడు, బతికితే బతుకుతాడు. అప్పుడు కలిసి ఉన్నప్పుడు నీకు నీతో బాగానే ఉండేదా మనవరాలు? బాగుంది. అప్పుడు బాగుంది. ఒక్కడే కొడుకు మీకు? ఒకటే. ఒక్క కొడుకుని ప్రేమతోటి అన్ని ఏదంటది అడిగి అన్ని పెంచావు? మొత్తం పెంచావు. ఏదంటది? ఏం చదివించావు? 10 చదివించా. 10 చదివించి పెళ్లి చేశా, పెంచా. అయినా సరే కొట్టాడు. వాళ్ళ కాడ కొట్టిందండి. కేసు పెట్టపోయావా? కేసు పెట్టదలుచుకోలేదు. పెడితే మీ బొట్టుకెళ్ళి ఏమంటారు? కొడుకు తండ్రి కొడుకు మీద కేసు పెట్టారంటారు. అంటారంటారు. అంత ప్రేమ ఏంటండి బాబు? మిమ్మల్ని కొట్టినాక కూడా నీ కొడుకుని కేసు పెట్టును అనంత ప్రేమ మీకుంది? పెట్టలేదండి. అక్కడ పోలీసు ఆయన ఉన్నాడు, కేసు పెట్టాను. నేను పెట్టినా. ఒకదాని కొడుకు వాళ్ళు చంపేసినా నాకు బాధ, నేను పెట్టినా. మరి దారుణంగా ఉందండి పరిస్థితి. మామూలుగా ఆయనేమో కొట్టి పంపించాడు, కనీసం తండ్రి బతికుండా లేడని పట్టించుకోవట్లేడు. అసలు రాట్లా. మీరేమో కొడుకు మీద కొట్టినప్పటికీ, కోడలు కొట్టినప్పటికీ ప్రేమ. నాకు ప్రేమ ఉంది, ప్రేమ ఉంది. బాధపడుతుంటారా? అవును, బాధ కాదు. గుర్తొచ్చినప్పుడు ఏడ్చుకుంటాం. అన్ని గుర్తొస్తుంటాయి. ఎలా ఎత్తుకొని పెంచినావు, ఏం చేసినావు, ఏమడుతుంది కొనిచ్చి పెంచి బట్టలు కొనిచ్చి అన్ని. చిన్నప్పుడు నా మీద పేస పోసేది. అయినా నేను తానం చేయించి వాళ్ళ అమ్మకి తెలవకుండా నాకు భార్య చచ్చిపోయింది. భార్య చచ్చిపోయినా కానీ చదివించా, పెళ్లి చేసా, బోడి చాకరీ చేసా. అయినా సరే కొట్టాడు. ఇదే చూడండి, ఈ చెయ్యి అంత తేడా చూడండి. చెయ్యాలి కొట్టాడండి, వాళ్ళ కాడికి కొట్టింది. కోడలు వచ్చినాక మారింది అంతకుముందు? కోళ్ళు వచ్చినాక మారేది, అంతకుముందు బాగుంది. వాళ్ళంది చంపేసేయండి, చంపేసే పిడపోతున్నాడు. నన్ను చంపేసేయండి, చంపేయమని
పనికి పోయిన దానికి ఎందుకు మనం తిండి పెట్టడం దండగా తిండి పెడుతుంది దండగా చంపేసేయండి చంపేయండి నన్ను. నేను ఎప్పుడైనా చచ్చిపోయేది కన్నాను, పెంచాను, చదివించాను, పెళ్లి చేశాను, ఇది నా బాధ్యత అయిపోయింది. చంపేసేయండి నన్ను. చూస్తున్నారు కదా అదేండి బాబు, ఈ వృద్ధాశ్రమంలో ఒక్కొక్కరి దీనగాల అందరూ ఉండి ఎవరూ లేక ఒంటరి ఈ ఆశ్రమంలోనే మిగతా వారే కుటుంబ సభ్యులు అనుకుంటూ యొక్క శేషుమాధవ్ గారి ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారు. ఇక్కడే బాగుంది, సంతోషంగా ఉంది. కానీ కుటుంబ సభ్యులు గుర్తొచ్చినప్పుడే బాధ అవుతుంది. కానీ ఏం చేస్తాం, చివరి దశలో ఉన్నాం, వృద్ధాప్యంలో ఉన్నాం, ఇంతటితోని సర్దుకుపోవాల్సిందే అంటున్నాడు. మరి ఇతని పరిస్థితి అయితే కన్న కొడుకు అతి గారాభంగా ఎత్తుకొని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి పిల్లలు కనేంత వరకు కూడా జాగ్రత్తగా చూసుకున్న తండ్రిని అటువంటి తండ్రిని కొడుకు కొట్టడం, అంతేకాకుండా కోడలు కొట్టడం, ఇవన్నీ చేసేసి వృద్ధాప్యంలో పనికి చేయడానికి పనికి రానప్పుడు బతికేందుకు అని చెప్పేసి అవమానించడంతో ఆయన మనస్తాపం చెంది ఆశ్రమానికి వచ్చినాడు. ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ, గతంలో కూడా చాలామంది ఉన్నారు. కొద్దిమంది అనారోగ్య కారణాలతోని మరణిస్తే మాధవ్ గారే స్వయంగా అంత్యక్రియలు చేసి తనే తలకొరు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. మొత్తం మీద అయితే వీళ్ళంతా ఎవరూ లేకున్నా అందరూ ఉన్నట్టుగా వీళ్ళే కుటుంబ సభ్యులుగా సంతోషంగా ఉన్నారు.